ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని కృప వల్ల మీరు అందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం దేవుని వాక్యము చూద్దాం రండి. ఈరోజు వాక్యం రోమా 1:16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయ్యున్నది. ప్రియులారా, ఈ వాక్యం మన విశ్వాసానికి చాలా బలమైన ప్రకటన. సువార్త గురించి నేను సిగ్గుపడను. ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది తమ విశ్వాసాన్ని బయటపెట్టడానికి భయపడుతున్నారు. ఇతరులు ఏమనుకుంటారు అని వెనుకడుగు వేస్తున్నారు. కాని అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడు? నేను సిగ్గుపడను. ప్రియులారా, ఎందుకు సిగ్గుపడలేదు? ఎందుకంటే సువార్త దేవుని శక్తి. అంటే అది మాటలే కాదు, అది జీవితాలను మార్చే శక్తి. ప్రియులారా, సువార్త ఏమి చేస్తుంది? పాపిని రక్షిస్తుంది, బలహీనుడికి బలమిస్తుంది, నశించిన వాడిని నిలబెడుతుంది. ప్రియులారా, నువ్వు యేసుక్రీస్తును నమ్మినప్పుడు నీ జీవితంలో మార్పు మొదలవుతుంది. నీకు కొత్త ఆశ వస్తుంది, నీకు రక్షణ లభిస్తుంది. ప్రియులారా, ప్రతివానికి అని వాక్యం చెబుతోంది. అంటే ఇది అందరికీ, ఎవరైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, దేవుని ప్రేమ అందరికీ అందుబాటులో ఉంది. ప్రియులారా, ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నేను నా విశ్వాసాన్ని బాచుకుంటున్నానా, లేక ధైర్యంగా ప్రకటిస్తున్నానా? ప్రియులారా, సువార్తను ప్రకటించడం అంటే అది గర్వం కాదు, అది మన రక్షణను పంచుకోవడం. ప్రియులారా, ఈరోజు దేవుడు మనకు ఒక పిలుపు ఇస్తున్నాడు. సిగ్గుపడకు, నా గురించి ధైర్యంగా చెప్పు. సరే ప్రియులారా, సువార్త దేవుని శక్తి, అది రక్షణకు మార్గం. ఇదే సత్యం, ఇదే జీవితం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప నీకును మీ కుటుంబాలకును నిత్యము తోడయ్యుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.